హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలనేసి మేమైతే కోరుకుంటున్నాం. ఏం లేదండి, ఈ పాప వచ్చేసి మాకు టెంపుల్ దగ్గర అయితే కనిపించిందండి. మమ్మల్ని వచ్చేసి చేంజ్ చేయమని ఇవ్వండి అని అడిగింది. సో నీకేం కావాలో చెప్పు, మేము తీసిస్తాము, నీకు ఫుడ్ తినడానికి ఏం కావాలో చెప్పు అనేసి మేమైతే అడగడం జరిగింది. ఆ పాప అనుకొని మాకు తినడానికి స్నాక్స్ ఏం వద్దన్నా, మాకేం వద్దు, నేను ఇప్పుడే తిన్నాను, మా ఆవుకి చీర కావాలన్నా, మాకు ఆవుకి చీర ఏమన్నా తీస్తావా అని అడిగింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది పాప అడుగుతానే. నాకే అయ్యో పాపం అనిపించేసి ఇంకేం చేసేది అనేసి పాప అడిగేసింది అనేసి మేము బట్టల షాప్కి అయితే రావడం అనేది జరిగిందండి. ఆ పాపే తోడుకెళ్ళింది. ఈ బట్టల షాప్ ఎక్కడుందో కూడా నాకు తెలియదండి. పాప నాకు తెలుసు, నేను పిలుచుకెళ్తాను రండి అన్నది. సరే అని చెప్పేసి వెళ్ళాము. అక్కడైతే మనము శారీ అనేది కొనడం జరిగిందండి. ఆ పాప చాలా హ్యాపీ అయితే అయిందండి. నాకైతే చాలా సంతోషమైంది. ఇలా మేము కొంతమందికి అయితే సహాయం చేయాలనేసి మేము ఈ వీడియో అనేది మా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మాకు మీరు సపోర్ట్ చేయాలనేసి ఎవరైనా అనుకుంటుంటే ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఒక 10 మందికి మేము సహాయం చేయగలడానికి మాకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే మీరు మాకు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా వీడియో ఎక్కడి దాకా చేరుకోందనేసి మాకు తెలుసుకోవాలని ఉందండి. దానికోసం చెప్తున్నాం. అమ్మమ్మ మాటలో ఒకసారి విందాం. మీ బిడ్డ నాకు తినేకేమొద్దు, మా ఎవరికి చీర తీసి అని చెప్పింది. తీసి చూడండి. బాగుందా? ఏమో మాకు అయినంత చేస్తా ఉన్నాం మేమంతే. దేవుడు మాకు ఇచ్చిండే దీంట్లో ఎంతో కొంత సహాయం చేస్తా ఉన్నాము. మాది కుప్పము. ఆ బిడ్డకి ఏమన్నా తినేకి తీసుకోమంటే మాకేమొద్దు, మా అవ్వకి ఏమన్నా తీసేయండా అని చెప్పింది. దానికి తీసిస్తుంది. సరేమ్మా.